హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, ఎఫ్టీపీ న్యూస్. 100 ఏళ్ల రహదారిని అడ్డుకున్న ఓ ప్రైవేట్ వ్యక్తి మరెక్కడో కాదు, కొత్తవలస మండల కేంద్రంలో కండకాపల్లి గ్రామంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో కండకాపల్లి గ్రామం వద్ద ఇటు చెత్త తయారీ కేంద్రం, అదేవిధంగా జగనన్న కాలనీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాలు, అదేవిధంగా రైతుల జీడి మామిడి తోటలు ఉన్న ప్రాంతం అది. దానికి రహదారి అనేది ఒకటి ఉండడం జరిగింది. ఆ యొక్క రహదారి 100 ఏళ్ల నుంచి పూర్వీకుల నుంచి కూడా వాడుతున్నామని అక్కడ ఉన్న స్థానికులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తి వెళ్ళి నిన్న మొత్తం రోడ్డు అంతా కూడా రహదారిని అడ్డుగా తీసివేసి ఎవరు రావడానికి వీల్లేదు, ఇది నా భూమి, ఎవరు రావడానికి వీల్లేదంటూ చెప్పడంతో ఆందోళనకి దిగిన ప్రజలు, ప్రజాప్రతినిధులు. అయితే ఎప్పుడూ లేనిది సడన్గా 100 ఏళ్ల నుంచి నడుపుతున్న ఈ రహదారిని సడన్గా ఇది నాది, ఇది నా భూమి అని చెప్పడంతో ఒక విషయంపై పలు అనుమానాలకు తావుతీస్తున్న విషయం తెలుస్తూ ఉంది. అదేవిధంగా అదే రోడ్ని సీసీ రోడ్డు కింద కూడా 530 మీటర్లు 25 లక్షల వరకు కూడా సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం విషయం తెలిసిందే. ఇన్ని జరుగుతున్నా సరే ఓ ప్రైవేట్ వ్యక్తి వచ్చి రహదారి ఇది నాది అన్నప్పుడు ఇటు రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇటు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఈ యొక్క రహదారిని వెంటనే కప్పి చెప్పుల్లాగే వినియోగించుకునేలాగా ఈ రహదారిని ఏర్పాటు చేస్తారని డిమాండ్ చేయడం జరిగింది. అయితే రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.